నమస్కారం. ఎన్టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆకాశలింగం ఇత్యుక్తం పృథ్వీ తస్య పీఠిక ఆలయ సర్వదేవానాం లయనాత్ లింగముచ్యతే. పరమేశ్వరుడు నిరాకారుడు, అందుకే ఆయన లింగ రూపంలో సాక్షాత్కరిస్తారు. సర్వాంతర్యామి అయినటువంటి మహాశివుడు ఈ చరాచర సృష్టికి ప్రతిరూపమని తెలియచెప్పేదే శివలింగం. పరమేశ్వరుడు ఆత్మజ్యోతి స్వరూపంలో వెలిసిన దివ్య ధామాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు వారి అహాన్ని తొలగించడానికి శివుడు ఓ మహా అగ్ని స్తంభంలో ఆవిర్భవించాడు. ఆ స్తంభం యొక్క మొదలును కాని తుదిని కాని ఎవరూ కనుక్కోలేకపోయారు. ఆ ఆది అంతం లేని వెలుగు స్తంభమే జ్యోతిర్లింగం. దేశంలోని 12 దివ్య ప్రదేశాలలో శివుడు స్వయంగా జ్యోతి స్వరూపుడై వెలిశాడు. సౌరాష్ట్రలోని సోమనాథుడి నుండి మొదలుకొని మన శ్రీశైల మల్లికార్జుడి వరకు ప్రతి లింగం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ఇప్పుడు ఆ క్షేత్రాల విశిష్టతను చూద్దాం. పరమేశ్వరుడి దివ్య చరణాలను అభిషేకించేందుకు అన్నట్టుగా ఉరకలు వేసే జలతరంగం, అణువణువున అఖండ పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనించే సాగర తీరం, ఇదే సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. అద్భుతమైన శిల్పకళా వైభవంతో అలరారే ఈ దివ్య ధామం గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్లో ఉంది. అయితే ఈ క్షేత్రం సోమనాథ్ గానే ఖ్యాతిగాంచింది. పురాణాల ప్రకారం ఈ లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడు. దక్ష ప్రజాపతి శాపం వల్ల తన కళలను కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదీ తీరాన పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. చంద్రుని భక్తికి మెచ్చిన భోళాశంకరుడు శాప విముక్తి కలిగించి ఇక్కడే జ్యోతిర్లింగ స్వరూపంగా వెలిశాడు. అందుకే ఈ స్వామిని సోమనాథుడు, ఈ క్షేత్రాన్ని సోమనాథ్ క్షేత్రంగా పిలుస్తారు. సోమనాథ దేవాలయం కేవలం భక్తి కేంద్రమే కాదు, అదపారమైన సంపదకు నిలయం. అందుకే విదేశీ దండయాత్రలకు ఇది ప్రధాన లక్ష్యంగా మారింది. గజనీ మహమ్మద్ నుండి ఔరంగజేబు వరకు ఎందరో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ ప్రతి వినాశనం తర్వాత ఈ ఆలయం మరింత వైభవంగా పుంజుకుంది. చివరకు 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ప్రస్తుతం ఉన్న అద్భుత మందిరం రూపుదిద్దుకుంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న బాణ స్తంభం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ స్తంభంపై ఉన్న బాణం గుర్తు సూచించే రేఖ వెంబడి సోమనాథ్ తీరం నుండి అంటార్కిటికా వరకు మధ్యలో ఎక్కడా ఎటువంటి భూభాగం అడ్డురాదు. కొన్ని వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులకు భూగోళంపై ఉన్న అవగాహనకు ఇది ఒక నిదర్శనం. సముద్రపు హోరు మధ్య ఓం నమః శివాయ అనే మంత్రోచ్చారణలతో ఈ క్షేత్రం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పరమ పవిత్ర క్షేత్రమిదే. ఏ క్షేత్రంలో అడుగు పెడితే పునర్జన్మ ఉండదో, ఏ దేవుణ్ణి దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయో, ఏ అమ్మవారిని ఆరాధిస్తే దుష్టశక్తులు దూరమవుతాయో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వెలిసిన శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం. బంగారు శిఖరాన కొలువైన స్వామి మల్లికార్జునుడైతే అష్టాదశ శక్తి స్వరూపిణి అమ్మ భ్రమరాంబికాదేవి. ఎత్తైన సువిశాల ప్రాకారంతో దర్శనమిచ్చే ప్రధాన ఆలయంలో ఆద్యంతం శివమయం. గర్భాలయం ఎదురుగా కొలువైన శనగల బసవన్నకు ప్రణమిల్లి రుద్రాక్ష మండపంలో కొలువుదీరిన శ్రీశైల మల్లికార్జున్ని దర్శిస్తే చాలు జన్మ ధన్యమవుతుంది. చెంచులతో కలిసి కొండపై తపస్సు చేసిన కార్తికేయుణ్ణి అనుగ్రహించేందుకు పార్వతీ పరమేశ్వరులు ఈ క్షేత్రంలో భ్రమరాంబిక మల్లికార్జునుడిగా వెలిశారని పురాణ కథనం. ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న శిఖరేశ్వరం నుంచి గోపుర కలశాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి వేళ జరిగే పాకాలంకరణ, ఆది దంపతులకు జరిగే కళ్యాణోత్సవం జీవితంలో ఒక్కసారైనా దర్శించదగిన ఉత్సవాలు. శ్రీశైల క్షేత్రానికి అపారమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాణుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, ఛత్రపతి శివాజీ ఇలా ఎందరో రాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఈ ఆలయాన్ని సందర్శించి ఎన్నో గోపురాలను, మండపాలను నిర్మించారు. ఈ ఆలయ శిల్పకళ, వాస్తుశిల్పం ఆనాటి వైభవాన్ని నేటికి కళ్లకు కట్టినట్లుగా చూపుతాయి. ఈ క్షేత్రం ప్రకృతి సౌందర్యాలతో అలరారుతుంది. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు, లోయల గుండా ప్రవహించే పవిత్ర కృష్ణానది, పాతాళగంగా ఇవన్నీ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేస్తాయి. ఆది శంకరాచార్యులు, అల్లమ ప్రభు, అక్క మహాదేవి వంటి ఎందరో మహాత్ములు ఈ క్షేత్రంలో తపస్సు చేసి మోక్షం పొందారు. పవిత్రమైన శివనామ మంత్రోచ్చరణల నడుమ నల్లమల అడవుల ప్రశాంతతతో, కృష్ణమ్మ పరవళ్లతో ఈ క్షేత్రం ఎప్పుడూ దివ్య దైవిక శక్తితో నెలవై ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయినిది ప్రత్యేక స్థానం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ క్షేత్రాన్ని అవంతికాపురమని, అమృతపురమని పిలిచేవారు. క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో పరమశివుడు మహాకాళేశ్వరుడిగా, అమ్మవారు హరసిద్ధి కాళికాదేవిగా పూజలందుకుంటున్నారు. పురాణగాథ ప్రకారం చంద్రసేనుడనే రాజును వృద్ధి అనే అర్చకుణ్ణి, శ్రీకరుడు అనే బాలభక్తుణ్ణి పరమేశ్వరుడు అనుగ్రహించిన ప్రదేశమే ఈ ఉజ్జయిని మహాక్షేత్రం. తన భక్తుల్ని అంతం చేయాలని ప్రయత్నించిన దూషణుడు అనే రాక్షసుణ్ణి పరమేశ్వరుడు ఉగ్రరూపం దాల్చి భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. మహాకాళేశ్వరాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక సామ్రాజ్యాలు, రాజులు ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. మౌర్యులు, గుప్తులు, పరమారులు, మరాఠాలు ఇలా ఎందరో పాలకుల ఆదరణ చూరగొంది ఈ ఆలయం. ప్రస్తుతం ఉన్న ఆలయం 18వ శతాబ్దంలో పునర్నిర్మించబడింది. భారతీయ శిల్పకళకు, వాస్తు శిల్పానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన నిదర్శనం. మహాకాళేశ్వరునికి జరిగే నిత్యార్చనల్లో భస్మహారతి చాలా ప్రత్యేకమైందే. ప్రతిరోజు తెల్లవారుజామున ఆలయ పూజారులు ఈ హారతి నిర్వహిస్తారు. దశాబ్ద కాలం వరకు మానవ చితాభస్మంతోనే అభిషేకించేవారు. అయితే ప్రస్తుతం గోమయ భస్మంతో అభిషేకం నిర్వహిస్తున్నారు. కాలానికి, మరణానికి అధిపతైన మహాకాళుడికి ఈ ప్రత్యేక హారతిని సమర్పించడం ద్వారా జీవితం యొక్క నశ్వరతను, శివుని సర్వోన్నత తత్వాన్ని గుర్తు చేస్తారు. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకమైందిగా ప్రసిద్ధి చెందింది. జీవితంలో ఒక్కసారైనా కనులారా చూడదగిన అత్యద్భుత దృశ్యం ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి. అంతేకాకుండా ఇక్కడ పాతాళ మహాకాల్, నాగచంద్రేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 3వది ఓంకారేశ్వరం. నర్మదా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉండగా కొండపై కొలువై ఆత్మ, పరమాత్మ రూపాల్లో దర్శనమిస్తాడు పరమశివుడు. మధ్యప్రదేశ్లోని క్వాండ్వా జిల్లాలో కొలువైన ఈ శైవధామం ఓంకార కైలాసంగా ప్రసిద్ధి. శివపురాణ ప్రకారం తన కోసం ఘోర తపస్సు చేసిన వింధ్యాచలుణ్ణి, మాంధాత అనే భక్తుణ్ణి అనుగ్రహించేందుకు పరమశివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపాలు అవతరించాడు. మహర్షుల విన్నపం మేరకు ఓంకార ద్వీపంపై 2 జ్యోతిర్లింగాల్లో స్వామివారు వెలిసి ఉండడం విశేషం. ఈ క్షేత్రం యొక్క అతిపెద్ద విశిష్టత దీని భౌగోళిక ఆకారం. నర్మదా నది 2గా చీలి మాంధాత పర్వతాన్ని చుట్టి ప్రవహించడం వల్ల ఈ ద్వీపం సహజ సిద్ధంగానే ఓం ఆకారాన్ని సంతరించుకుంది. అందుకే దీనిని ప్రణవ క్షేత్రమని కూడా పిలుస్తారు. అతి పురాతనమైన ఓంకారేశ్వరుడి ఆలయం మాంధాత ద్వీపంపై భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. నిత్య అభిషేకాలు అందుకుంటూ కొలువై ఉండే ఓంకారేశ్వరుడు భక్తులను అనునిత్యం అనుగ్రహిస్తూ ఉంటాడు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న అనంతరం నర్మదను దాటి మమలేశ్వరుని దర్శించుకుంటేనే ఈ జ్యోతిర్లింగ దర్శనం సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం. ఆదిశంకరాచార్యుల వారు తన గురువు గోవింద భగవత్పాదులను కలుసుకున్నది కూడా ఈ పవిత్ర ఓంకారేశ్వర క్షేత్రంలోనే. ఇక్కడి గుహల్లోనే ఆయన విద్యను అభ్యసించారు. నర్మదా నదిలో స్నానమాచరించి కొండ చుట్టూ చేసే పరిక్రమ భక్తులకు జన్మ జన్మ పుణ్య ఫలాన్ని అందిస్తుంది. శివుడు ప్రతి రాత్రి ఇక్కడ శయన ముద్రలో ఉంటాడని, పార్వతీదేవితో కలిసి ఇక్కడ పాచికలాడతారని స్థానికుల విశ్వాసం. నర్మదా నదీ తీరాన గాలిలో వినిపించే ఓంకారనాదం, ఆలయ గంటల ధ్వని మనసును పరవశింపచేస్తుంది. కాలక్రమంలో ఎన్ని మార్పులొచ్చినా ఈ ఓంకారేశ్వరుడు భక్తులకు అభయమిస్తూనే ఉన్నాడు. నర్మదామాత చల్లని చూపులో ఓంకారేశ్వరుని సాన్నిధ్యంలో గడపడం ఓ మధురమైన ఆధ్యాత్మిక అనుభవం. జ్యోతిర్లింగ దర్శనం కేవలం కళ్లకు విందు కాదు, అది ఆత్మకు శాంతినిచ్చే ప్రక్రియ. ఉజ్జయినిలో కాలానికి అధిపతిగా మహాకాళేశ్వరుడు, హిమాలయాల చలిలో భక్తుల హృదయాలను ఆధ్యాత్మికత వైపు మళ్లించే కేదారేశ్వరుడు, గంగా తీరాన మోక్షాన్ని ప్రసాదించే కాశీ విశ్వేశ్వరుడు, ఇలా ఒక్కో క్షేత్రం ఒక్కో విశేషాన్ని చాటి చెబుతాయి. పరమేశ్వరుడు స్వయంభూగా వెలసిన పరమ పావన దివ్యధామాల్లో కైలాస సమానమైంది ఈ పరమ పావన క్షేత్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పాదాల చెంత గర్హ్వాల్ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న కేదార్నాథ్ క్షేత్రాన్ని శివానుగ్రహం ఉన్నవారు మాత్రమే దర్శించుకోగలరని భక్తుల నమ్మకం. పార్వతీదేవి తపస్సు చేసిన గౌరీకుండ్ ప్రదేశం నుంచి కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ కొండ కోనలు, లోయలు దాటుకుంటూ భక్తులు కేదార్నాథ్ ఆలయానికి చేరుకుంటారు. పురాణాల ప్రకారం బద్రీనాథ్ క్షేత్రంలో వెలియడానికి ముందు నరనారాయణులు ఈ క్షేత్రంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నారని, ఆ కారణంగానే ఇక్కడ మహాదేవుడు కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా వెలిశాడని భక్తుల నమ్మకం. మరో గాథ ప్రకారం పాండవులను అనుగ్రహించేందుకు పరమేశ్వరుడు ఇక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా అవతరించాడని ప్రతీతి. ప్రపంచంలోని ఏ ఇతర శివలింగాల్లా కాకుండా
కేదార్నాథ్లో శివుడు ఓ త్రికోణ ఆకారంలో సహజ సిద్ధమైన శిలగా దర్శనమిస్తాడు. ఇది ఎద్దు వీపు భాగాన్ని పోలి ఉంటుంది. కేదార్నాథ్ తో పాటు తుంగనాథ్, రుద్రనాథ్, మద్మహేశ్వర్, కల్పేశ్వర్ అనే 5 క్షేత్రాలను కలిపి పంచకేదారాలు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దాదాపు 1000 ఏళ్ల క్రితం ఆదిశంకరాచార్యుల వారు పునరుద్ధరించారు. ఈ స్వామిని దర్శిస్తే కలలో కూడా కష్టాలు దరిచేరవని, దేహమోక్షం అనంతరం కైలాస ప్రాప్తి లభిస్తుందని అంటారు. ఈ స్వామివారిని భక్తులు మందాకిని నదీ జలాలతో అభిషేకించి బిల్వపత్రాలు సమర్పిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున ప్రారంభమయ్యే స్వామివారి దర్శనం కార్తీక మాసం తొలి రోజున ముగుస్తుంది. మిగతా 6 నెలలు కొండ దిగువన ఉన్న ఉఖీమఠ్లో ఉత్సవమూర్తికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కఠినమైన కొండ మార్గాలు, మంచు కురుస్తున్నా సరే జై కేదార్నాథ్, హర హర మహాదేవ అనే నినాదాలతో భక్తులు సాగించే యాత్ర వారి అచంచల భక్తికి నిదర్శనం. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కొలువై శివలీలా వైభవానికి దర్పంగా నిలుస్తున్న క్షేత్రం భీమశంకరం. మహారాష్ట్రలోని పుణే నగరానికి 127 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం శివ తపోభూమిగా ఖ్యాతిగాంచింది. పురాణాల ప్రకారం కుంభకర్ణుడు కుమారుడైన భీముడు అనే రాక్షసుడు ఇక్కడ నివసించేవాడు. తన తండ్రి మరణానికి కారణమైన దేవతలపై పగ తీర్చుకోవాలని బ్రహ్మ గురించి తపస్సు చేసి అపారమైన శక్తులు పొందాడు. అహంకారంతో మునులను, భక్తులను హింసిస్తూ శివలింగాన్ని ధ్వంసం చేయబోగా శివుడు జ్యోతి రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి భస్మం చేశాడు. భక్తుల కోరిక మేరకు రాక్షస సంహారం తర్వాత కలిగిన కోపాన్ని చల్లార్చుకుని ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమాసురునితో యుద్ధం చేసిన సమయంలో శివుని శరీరం నుండి ఉద్భవించిన స్వేద బిందువులే కాలక్రమేణా ఒక నదిగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. అదే మన పుణ్యనది భీమానది. అందుకే ఈ క్షేత్రానికి భీమశంకరం అని పేరొచ్చింది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూస్తుంటే సాక్షాత్తు కైలాసం భూమిపైకి దిగొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. ఈ ఆలయం నాగర వాస్తు శైలిలో నిర్మించబడింది. మరాఠా పాలకుల కాలంలో, ముఖ్యంగా నానా ఫడ్నవీస్ హయాంలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ గంట ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, అంతరించిపోతున్న శేక్రూ వంటి జీవులకు నిలయమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా. నిరంతరం కురిసే చిరుజల్లులు, అలుముకున్న మంచు తెరల మధ్య భీమశంకరుని దర్శనం భక్తులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. అత్యంత పురాతనమైన ఈ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే అకాల కష్ట నష్టాలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తారు. ప్రపంచం యావత్తూ ప్రళయంలో నాశనమైన కాశీనగరం మాత్రమే స్థిరంగా ఉంటుందట. అంతటి గొప్ప క్షేత్రం వారణాసి. విశ్వాన్ని పరిపాలించే ఈశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నందున ఇది విశ్వనాథ క్షేత్రమైంది. ఉత్తుంగ తరంగా గంగా ప్రవాహం భక్తులను పునీతులను చేస్తోంది. ఈ క్షేత్రంలో మరణిస్తే శివ కైవల్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాశీ క్షేత్రంలోని విశ్వనాథుణ్ణి ఒక్కసారి దర్శిస్తే 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాల కథనం. ఈ క్షేత్రంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన విశాలాక్షి అమ్మవారు కూడా భక్తులను అనుగ్రహిస్తారు. క్షుద్బాధలు తీర్చే అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడే కొలువై ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి మధ్య తమలో ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు పరమశివుడు ఒక అనంతమైన కాంతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతి స్తంభం యొక్క ఆది అంతాలు కనుక్కోమని వాళ్ళిద్దరికీ సూచించాడు. శివుని అనంతతత్వానికి నిదర్శనమైన ఆ జ్యోతిర్లింగమే కాశీలోని విశ్వనాథునిగా వెలిసిందే. అందుకే కాశీలో మరణిస్తే శివుడే స్వయంగా చెవులో తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షం ప్రసాదిస్తాడని శివపురాణం చెబుతోంది. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర ఎంతో ఉజ్వలమైంది. అలాగే ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. శతాబ్దాల కాలంలో విదేశీ దండయాత్రలు, ఔరంగజేబు లాంటి మతోన్మాద మొఘలులు 1కి 10 సార్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యాభాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం కాశీనగరం సరికొత్త రూపు సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడార్ ద్వారా గంగానది నుంచి నేరుగా ఆలయానికి వెళ్లేలా అత్యద్భుతమైన మార్గాన్ని నిర్మించారు. గంగామాత ఒడిలో స్నానమాచరించి భక్తులు నేరుగా విశ్వేశ్వరుని సన్నిధికి చేరుకోవచ్చు. గంగా హారతి వెలుగుల్లో ఓం నమఃశివాయ, హర హర మహాదేవ్ అనే నినాదాల మధ్య కాశీనగరం ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటుంది. చావు కూడా పండుగలా అనిపించే ఏకైక నగరం ఈ కాశీ క్షేత్రం. సప్తమోక్షపురాల్లో ఒకటైన కాశీ క్షేత్రంలోని అన్నపూర్ణాదేవి ఆలయం, కాలభైరవ ఆలయం దర్శించుకుంటేనే
కాశీయాత్ర సంపూర్ణమవుతుంది. గోదావరి జన్మక్షేత్రంలో భక్తుల్ని పునీతుల్ని చేసేందుకు పరమేశ్వరుడు త్రిమూర్తిలింగ స్వరూపుడై పూజలందుకుంటున్న దివ్య భవ్య జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరం. మనం ఏ క్షేత్రంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే చోట పూజించలేం. కాని అంతటి భాగ్యాన్ని త్రయంబకేశ్వరంలో పొందొచ్చు. ఎందుకంటే ఇక్కడి జ్యోతిర్లింగం త్రిమూర్తి స్వరూపం. అహల్య గౌతమ మహర్షి తపోఫలంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కరువు కాటకాలు దరిచేరేవి కావు. అయితే నాటి మహర్షులు అసూయతో ఓ మాయాగోవును సృష్టిస్తారు. ఆ మాయాగోవును గౌతముడు అదిలించబోగా అది మరణిస్తుంది. దీంతో గౌతముడు అహల్య గోహత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు త్రిమూర్తులను ప్రార్థిస్తారు. వారు ప్రత్యక్షమై గౌతమి నదిని ఉద్భవింపచేస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. సాధారణంగా ఏ జ్యోతిర్లింగ క్షేత్రంలోనైనా శివుడు మాత్రమే లింగరూపంలో ఉంటాడు. కాని ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంలో 3 లింగాలుంటాయి. ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలు. ఈ లింగాల నుండి నిరంతరం నీరు వస్తూ ఉండడం ఒక ప్రకృతి వింత. నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం నగర హేమాడ్ పంతి నిర్మాణ శైలిల కలయికతో అత్యద్భుతంగా ఉంటుంది. 18వ శతాబ్దంలో పీష్వా నానాసాహెబ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రతి 12 ఏళ్లకోసారి నాసిక్ త్రయంబకేశ్వరంలో జరిగే సింహస్థ కుంభమేళా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో గోదావరి నదిలోని కుశావర్త తీర్థంలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతి అందాల మధ్య గోదావరి మాత సాక్షిగా వెలసిన త్రయంబకేశ్వరుని దర్శనం మనసుకు ప్రశాంతతను, ఆత్మకు ముక్తిని ప్రసాదిస్తుంది. జ్యోతిర్లింగాల ప్రాశస్త్యం గురించి చెబుతూ ఆదిశంకరాచార్యుల వారు 12 జ్యోతిర్లింగ స్తోత్రాన్నందించారు. ఈ క్షేత్రాలన్నీ ప్రకృతికి దగ్గరగా నదీ తీరాల్లోనూ పర్వత శిఖరాల్లోనూ ఉంటాయి. ప్రకృతియే శివుడు, శివుడే ప్రకృతి. పంచభూతాలకు అధిపతైన ఆ మహేశ్వరుణ్ణి జ్యోతి రూపంలో కొలిచినప్పుడు మనలోని పంచప్రాణాలు ఉత్తేజితమవుతాయి. ఈ స్తోత్రం మనకు అదే చెబుతోంది. దేవఘర్ అంటే దేవుని నివాసమని అర్థం. అందుకే జార్ఖండ్లోని దేవ్ఘర్ జ్యోతిర్లింగ క్షేత్రం శివుని నివాస స్థలంగా ఖ్యాతిగాంచింది. కైలాస పర్వత శిఖరాలను తలపించే విధంగా ఆలయ గోపురాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ క్షేత్రంలో స్వామివారు వైద్యనాథునిగా పూజలందుకుంటున్నారు. ఈ స్వామి దర్శనం సర్వరోగహరణం. ఆత్మలింగాన్ని భూమి నుండి తీయడానికి రావణుడు చేసిన ప్రయత్నంలో లింగం పైభాగం కాస్త దెబ్బతింటుంది. తన తప్పును తెలుసుకున్న రావణుడు పశ్చాత్తాపంతో తన తలను కోసి శివుడికి సమర్పిస్తాడు. శివుడు రావణుడి గాయాలను నయం చేసి అతడికి వైద్యం చేస్తాడు. స్వయంగా శివుడే వైద్యుని రూపంలో వచ్చి ఉపశమనం కలిగించడం వల్ల ఈ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరొచ్చింది. అందుకే ఇక్కడి స్వామిని దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే జార్ఖండ్లోని శివలింగమే వైద్యనాథ్ జ్యోతిర్లింగమని కొందరి అభిప్రాయం కాగా, మహారాష్ట్రలోని పర్లి అనే గ్రామమే అసలైన జ్యోతిర్లింగ క్షేత్రమని అనేవారు కూడా ఉన్నారు. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు హాలాహలాన్ని మింగిన సర్వేశ్వరుడే ఇక్కడ వైద్యనాథుడిగా వెలిశాడని భక్తుల విశ్వాసం. అందుకే పర్లిని కూడా జ్యోతిర్లింగ క్షేత్రంగా భావించి భక్తులు దర్శించుకుంటారు. వైద్యనాథాలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇక్కడ జరిగే కావడి యాత్ర అద్భుతంగా ఉంటుంది. సుల్తాన్గంజ్లోని గంగానది నుండి పవిత్ర జలాలను సేకరించి సుమారు 100 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ వచ్చి స్వామికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ఆలయ శిఖరంపై ఉండే పంచశూలం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇది ప్రకృతి వైపరీత్యాల నుండి ఆలయాన్ని రక్షిస్తుందని నమ్ముతూ ఉంటారు. హృదయంలో భక్తి ఉంటే చాలు, ఆ వైద్యనాథుడు మన బాధలన్నీ తీరుస్తాడు. రావణుడంతటి రాక్షసుడికే మోక్షం ప్రసాదించిన ఆ భోళాశంకరుడు తల వంచిన ప్రతి భక్తుణ్ణి చల్లగా చూస్తాడు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా పట్టణానికి సమీపంలో సముద్ర తీరాన అలరారే అద్భుత జ్యోతిర్లింగ క్షేత్రం నాగేశ్వరం. సర్పాలు సైతం స్వామిని పూజిస్తాయి గనుక ఇక్కడి స్వామివారికి నాగేశ్వర్ అని పేరొచ్చిందని పురాణ కథనం. ఈ క్షేత్రంలో మహాదేవుడి జ్యోతిర్లింగం రుద్రాక్షను తలపించడం మరో విశేషం. సుప్రియ అనే భక్తురాల్ని తారకుడనే అసురుడి నుంచి కాపాడేందుకు శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగమై వెలిశాడని శివ మహాపురాణం చెబుతోంది. రుద్ర సంహితలో ఈ స్వామిని దారుకావనే నాగేశమని వర్ణించారు.
ఈ ఆలయ ప్రాంగణంలో ఆకాశమంత ఎత్తులో కొలువైన శివుని భారీ విగ్రహం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ధ్యానముద్రలో కొలువై ఉన్న ఆ మహేశ్వరుని విగ్రహం కిలోమీటర్ల దూరం నుండే కనిపిస్తూ భక్తులకు స్వాగతం పలుకుతుంది. గర్భాలయంలోని జ్యోతిర్లింగం భూమికి దిగువన ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి శివపార్వతులు అర్ధనారీశ్వర తత్వంతో కొలువై ఉంటారని ఆలయ పండితులు చెబుతారు. దారిద్ర్యాన్ని, భయాన్ని తొలగించి ఆయురారోగ్యాలు ప్రసాదించే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడం ఒక గొప్ప అదృష్టం. ద్వారకా యాత్రకు వెళ్లే ప్రతి భక్తుడు ఈ నాగేశ్వర దివ్యధామం దర్శించుకుని తరిస్తారు. రావణ సంహారం తర్వాత బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపినందుకు కలిగిన బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందాలని శ్రీరాముడు భావించాడు. అందుకే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని నిర్ణయించుకున్నాడు. కైలాసం నుండి లింగాన్ని తీసుకురావడానికి హనుమంతుణ్ణి పంపగా ముహూర్త సమయం మించిపోతూ ఉండడంతో సీతాదేవి స్వయంగా ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేస్తుంది. ఆ లింగాన్నే శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజిస్తాడు. అందుకే ఈ స్వామికి రామనాథ స్వామి, రామనాథుడు అని పేరొచ్చింది. ఆ తరువాత హనుమంతుడు కైలాసం నుండి వచ్చి సైకత శివలింగాన్ని చూసి బాధపడగా రాముడు ఆ లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించి ముందుగా హనుమంతుడు తెచ్చిన విశ్వలింగానికే పూజలు జరగాలని ఆదేశిస్తాడు. నేటికి రామేశ్వరంలో ఇదే ఆచారం కొనసాగుతోంది. సీతమ్మ తయారు చేసిన ఇసుకలింగం కాలక్రమేణా గట్టిపడి జ్యోతిర్లింగంగా మారిందని భక్తుల విశ్వాసం. రామేశ్వరం ఆలయం అద్భుతమైన వాస్తు నిర్మాణ శైలికి ప్రసిద్ధి. ముఖ్యంగా ఇక్కడి 3వ ప్రాకారం ప్రపంచంలోని అత్యంత పొడవైన ఆలయ కారిడార్గా గుర్తింపు పొందింది. వేల సంఖ్యలో చెక్కబడిన స్తంభాలు, అత్యద్భుతమైన శిల్పకళ చూస్తుంటే మనం మరో లోకంలో ఉన్నామా అనిపిస్తుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న 22 పవిత్ర తీర్థాలలో స్నానమాచరించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో చివరిది కృష్ణేశ్వరం. మహారాష్ట్రలో కొలువైన ఈ క్షేత్రం ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. పురాణాల ప్రకారం నిత్యం పార్థివలింగార్చన చేసే కుసుమ అనే భక్తురాల్ని, ఆమె కుమారుణ్ణి అనుగ్రహించేందుకు పరమశివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంలో వెలిశాడని ఐతిహ్యం. అందుకే ఇక్కడ వెలిసిన స్వామిని కుసుమేశ్వరుడు అని కూడా అంటారు. గుహలో కొలువైన స్వామిని నాటి రాజులు ఆలయంగా మలిచారు. గర్భాలయంలోకి ప్రవేశించే భక్తులకు అద్వితీయమైన అనుభూతి కలగడం నిత్యం జరిగే శివలీల. కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకాదులు నిర్వహించుకోవచ్చు. కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం మహాపుణ్యదాయకం. ఈ ఆలయం కూడా ఇతర జ్యోతిర్లింగాల వలె అనేక సార్లు విధ్వంసానికి గురైంది. కానీ 18వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి, మహాశివభక్తురాలైన అహిల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న అద్భుత రూపంలో పునర్నిర్మించారు. ఎర్రటి రాతితో నిర్మించబడిన ఈ ఆలయం దక్షిణ భారత, రాజస్థానీ శిల్పకళా రీతుల కలయికగా కనిపిస్తుంది. ఆలయ గోడలపై చెక్కబడిన శిల్పాలు మన ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టేలా ఉన్నాయి. కృష్ణేశ్వర ఆలయంలో ప్రత్యేక సంప్రదాయం ఉంది. పురుషులు గర్భాలయంలోకి వెళ్లేటప్పుడు తమ చొక్కాలు తొలగించి కేవలం ధోవతి లేదా పంచెతోనే వెళ్లాలి. ఇది భగవంతుని ముందు అహంకారం లేని వినయానికి చిహ్నం. అలాగే ఇక్కడి లింగం తూర్పు ముఖంగా కాకుండా పడమర ముఖంగా ఉండడం మరో విశేషం. ఎల్లోరా శిల్పకళా సౌందర్యం పక్కనే ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన కృష్ణేశ్వరుని దర్శనం భక్తులకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. దీంతో మన 12 జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. చూశారు కదా 12 జ్యోతిర్లింగ దర్శనాల్ని. ఆ పరమశివుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ నమః శివాయ.